ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలు వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రతని మేము కొనసాగిస్తానే ఉన్నామని చెప్పినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు తన వాదనలు వినిపిస్తూ Z+ కేటగిరీ మీరు ఇస్తే రోప్ పార్టీ ఎందుకు లేదు అని చెప్పి నిలదీయటంతో బెక్కముఖం వేశాడు. ఒక వివిఐపి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం Z+ కేటగిరీ భద్రత ఇచ్చింది. ఆ Z+ కేటగిరీ భద్రత ఉన్నప్పుడు 58 మంది Z+ కేటగిరీగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూత భద్రత ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా పర్యటనకు వెళ్తున్నప్పుడు రోప్ పార్టీని ఏర్పాటు చేయాలి. ఆ రోప్ పార్టీ ఉంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగటానికి అవకాశం ఉండదు. మీరు అలా రోప్ పార్టీని పెట్టకపోవటం వల్ల ఏదైనా సంఘటనలు జరగటానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎందుకు పెట్టట్లేదు? Z+ కేటగిరీ అంటే రోప్ పార్టీ పెట్టకపోవటమా? Z+ కేటగిరీ వ్యక్తులకు రోప్ పార్టీ పెట్టరా? రోప్ పార్టీ పెట్టకపోవటమే Z+ కేటగిరీ మీరు ఇచ్చే Z+ కేటగిరీ అని చెప్పి తన వాదనలు వినిపించినాక టైం కావాలని అడిగాడు. కౌంటర్ వేయడానికి టైం కావాలని చెప్పి అడిగితే దాన్ని బుధవారానికి వాయిదా వేశారు. క్లియర్ గా మొన్న నెల్లూరు పర్యటనకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు అదేవిధంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మీద వాదనలు వినిపిస్తున్నటువంటి సమయంలో నెల్లూరు పర్యటనలో హెలీప్యాడ్ కి మేము అడిగిన దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఒక ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేస్ కనీసం అడుగు తీసి అడుగు వేయటానికి కూడా అవకాశం లేనటువంటి ప్రాంతం. అంతగా పొదలు, పిచ్చి మొక్కలు, చెట్లు అన్ని మొలిచి ఒక అటవీ ప్రాంతం లాగా ఉంది. దాన్ని ఇప్పుడు చదును చేయాలంటే 3-4 రోజులు సమయం పడుతుంది. సో అందుకని మేము పర్యటనని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పర్యటనకు వెళ్తున్నా సెక్యూరిటీ కల్పించే విధంగా రోప్ పార్టీ ఉండే విధంగా చర్యలు తీసుకోండి. ఆయన వెళ్తున్నటువంటి దారిలో సేఫ్ మూవింగ్, సేఫ్ ట్రావెలింగ్, సేఫ్ ల్యాండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఏదైతే హైకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది వాదించారో దాన్ని బుధవారానికి వాయిదా వేశారు. ఇక్కడైతే ప్రభుత్వ డొల్లతనం క్లియర్ గా కనపడింది. సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వటం లేదు. Z+ కేటగిరీ పేరుకే ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇవ్వటం లేదనేది మాత్రం స్పష్టంగా నిన్న ప్రభుత్వం తన వాదనలో బయటపడిందని మాత్రం చెప్పాలి.